అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. వస్తున్నా. మీకొక సలహా ఇస్తాను, మీరు మాత్రం అతనికి అడ్డు నిలబడకండి సార్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు ఈరోజు మరో గొప్ప పేరు ప్రఖ్యాతులు కాంచిన గిత్త, మీరు చూస్తున్న గిత్త డివిఆర్ మెమోరియల్ రణ యొక్క చరిత్ర గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ యొక్క చరిత్ర మనం తెలుసుకుందాము. చూడడానికి మనం రణ ఎట్లుంటుందంటే, చూడడానికి 2 పొడవాటి కొమ్ములతో గంభీరంగా కనిపించే రణ. పుట్టిన ఊరు గురించి పక్కాగా తెలియదు, కానీ అది కోదాడ చుట్టుపక్కల గ్రామాల్లో పుట్టిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే దాని యొక్క చరిత్ర తెలుసుకుందాము. ఒంగోలు జాతి పశువులకు గొప్ప సంతగా పేరు కాంచిన కోదాడ సంత నుండి 6 నెలలు దూడగా ఉన్నప్పుడు సూదపల్లి గ్రామము డోన్ మండలం వారు కొనుగోలు చేసినారు. అక్కడ వాళ్ళు కోదాడ సంత నుంచి వచ్చిన దూడల్ని కొనుగోలు చేసినారు. అక్కడి నుండి కె నడిపి లక్ష్మయ్య గారు చెలిమెల్ల గ్రామం పాములపాడు మండలం నంద్యాల జిల్లా వారు 50,000 రూపాయలకు వారి దగ్గర నుండి ఒక దూడ జతను 2 దూడలను కొనుగోలు చేసినారు. అందులోని ఒక దూడ రణ. ఆ ఒక్క దూడలోని జతలోని రణ అప్పుడు 6 నెలల వయసు ఉన్నది వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు. ఈ లక్ష్మయ్య గారు మరియు రణాన్ని తీసుకొని వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దూడల్ని బాగా మేపినారు. సేద్యం కానీ అరక దున్నడం కానీ ఇట్లాంటివి ఏవి చేపిలేదు దాదాపు 2 సంవత్సరాల వరకు. ఆ 2 సంవత్సరాలు కూడా దూడలు బలం రావాలని చెప్పేసి కొంచెం బాగా మేపినారు ఆ 2 దూడలు. అందులో ఒకటి రణ. తర్వాత 2 పళ్ళకు వచ్చినప్పుడు దాన్ని కాడి కట్టి అరక దూడను బాగా అలవాటు చేసినారు దానికి. అప్పటి నుంచి 2 పళ్ళు వచ్చినాక, అంటే దాదాపు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత 2 పళ్ళకు వచ్చిన తర్వాత దానికి అరక దున్నడం ఇవన్నీ బాగా అలవాటు చేసినారు. దాదాపు 1.5 సంవత్సరం పాటు ఇలా అరక దున్నుతూ ఇలా సేద్యం చేస్తూ కాడికి బాగా అలవాటు పడినది. లక్ష్మయ్య గారు వాళ్ళ కొడుకు ప్రసాద్ గారు ఈ ఇద్దరు కూడా ఆ గిత్తను చూసుకుంటా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆ గిత్తను చూసి బండలాగలేదు అనుకోనిన్నారు. ఎందుకంటే అది చూడడానికి బాగా చాలా పల్చగా మేకపిల్లలాగా ఉండిందంట. అది వాళ్ళు చెప్పడంతో వాళ్ళు అట్లా అనుకున్నారు. కానీ గొప్ప గొప్ప గిత్తలన్నీ కూడా మనము స్టార్టింగ్లో తక్కువ అంచనా వేసినట్టే అలాంటివన్నీ ఇప్పుడు రికార్డులు సృష్టిస్తున్నాయి. అటువంటి గిత్తలలో కూడా రణ ఒకటి. తర్వాత 2 పళ్ళకు వచ్చిన కాడి కట్టినారు. ఆ తర్వాత లక్ష్మయ్య గారు వాళ్ళ కొడుకు ప్రసాద్ గారు దానికి ట్రైనింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, అది బాగా అల్లరి చేస్తూ ఉండింది, పొడుస్తూ ఉండింది కూడా ఎద్దు, కాబట్టి కుదురుగా ఉండేది కాదు. ఒక అనామక స్థాయి నుండి పతాక స్థాయి వరకు బండ బరువు లెక్క చేయకుండా తోలింది. ఇప్పటి వరకు కూడా ఎంతటి బండనైనా సరే కళ్ళెం కొట్టగానే దూరితే ఆ బండ 4 అడుగులు పైగా లేగుస్తుంది. అంతటి స్పీడ్గా రణ దూరుతుంది. తర్వాత లక్ష్మయ్య గారు 4 పళ్ళల్లో వారి దగ్గర ఉన్న ఒక గిత్తతో జత చేసి బండ కట్టినారు. అప్పుడు 4 పళ్ళకు వచ్చిన తర్వాత దానికి ట్రైనింగ్ ఇచ్చినారు. అప్పుడు ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసినారు. అక్కడి నుండి రణ బండ లాగడం ప్రారంభించింది. అలాగే ఇంకా మెల్లిగా అలవాటు పడి ట్రైనింగ్ ఇస్తూ పందాలలో పాల్గొన్నారు. దీని జత ఎద్దు సరిపోగా దాదాపు అది ఎప్పుడు 4, 5, 6 ఇట్లాంటి స్థానాలలో పడింది 4 పళ్ళల్లో ఉన్నప్పుడు. కానీ ఈ గిత్త వచ్చేసి కాడి కట్టిన వెంటనే చూడడానికి చాలా అనుకువగా చిన్నగా ఉన్నా కూడా, మేకపిల్లలాగా ఉన్నా కూడా ఎప్పుడూ తప్పు చేయలేదు ఎద్దు అనేది. ఎంతటి బండ అయినా సరే అవలీలగా లాగేది. కాడి మీద పెట్టుకున్న తర్వాత ఇంకా తప్పు చేసే ఆలోచనే లేకోకుండా లాగేది. ఏ రోజు కూడా తోలేవారితో ఒక్క దెబ్బ కూడా కొట్టించుకోలేదు. అది కోర్టు ప్రాంగణంలో తనదైన ప్రదర్శనతో మంటలు పుట్టించేది కోర్టులో. అట్లాంటి ప్రదర్శన ఇది చూపించేది. పక్క ఎద్దు ఎంత బాగా తోలుకోకున్నా కానీ దీని పని దీని చేసేది, అంత బాగా తోలేది. అలా 6 పళ్ళ వరకు వచ్చింది. 6 పళ్ళలో కూడా దీని జతకు ఏది సెట్ అవ్వక దాదాపు 6 పళ్ళల వరకే 17 ఎద్దులు మార్చినారు దీని జతకి. అంటే పొత్తులతో కంబైండ్ ఆడి కూడా, లేకపోతే వాళ్ళు సొంత ఎద్దులు పెట్టుకున్నా కూడా దాంతో దీని పక్కన 17 గిత్తలు మారినాయి. మహాశివరాత్రి సందర్భంగా ఓంకారంలో నిర్వహించిన 6 పళ్ళ విభాగంలో చింతకుంట ఆళ్ళగడ్డ దగ్గర చింతకుంట గ్రామానికి చెందిన గిత్తతో కంబైండ్ ఆడింది. ఆ రోజు ఓంకారంలో మంచి ప్రదర్శన ఇచ్చి 2వ బహుమతితో ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా తెలీదు
ఆ 2 బహుమతులలో ఒకటి కైవసం చేసుకుంది. అక్కడ బీరం సుధాకర్ రెడ్డి గారు అలియాస్ బిఎస్ఎస్ రెడ్డి గారు, వారి డ్రైవర్ నాగేశ్వర రెడ్డి గారు ఆ రణాన్ని చూసినారు అక్కడ. తర్వాత మరుసటి రోజు ఓర్వకల్లు ఆరుపల్ల విభాగంలో బిఎస్ఎస్ రెడ్డి గారి దగ్గర ఉన్న బాపట్ల జత బిఎస్ఎస్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. అది 14 లక్షలు కొనుగోలు చేసినారు ఆ టైంలో. ఆ జతలోని లెఫ్ట్ సైడ్ గిత్తకి పొత్తుతో ఆడదామని చెప్పేసి ఓర్వకల్లు కాలబుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఓర్వకల్లు విభాగంలో పొత్తు ఆడాలని చెప్పేసి మాట్లాడుకొని అక్కడికి వచ్చి ఓర్వకల్లు విభాగంలో పొత్తు ఆడారు. ఈ బాపట్ల గిత్త వచ్చేసి రణా పక్కన 18వ ఎద్దు, అంటే 6 పళ్ళల్లోనే దాదాపు 18 ఎద్దులు మారినాయి రణా పక్కన. దాని స్పీడు, దాని కళ్ళెంగొట్టి దూరడం తట్టుకోలేక ఏ ఎద్దు కూడా రణా స్పీడ్కి నిలవలేకపోయింది. అలా 6 పళ్ళ విభాగం వరకు దాదాపు 18 గిత్తలు మారినాయి. ఆ సమయంలో అంటే ఓర్వకల్లు కాలబుగ్గ మహాశివరాత్రి సమయంలో నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి గ్రామం వారి 6 పళ్ళ గిత్తలు స్టేట్లోనే టాప్గా తోలేవి. ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి కైవసం చేసుకుంటూ ఉన్నారు. కాలబుగ్గ 6 పళ్ళ విభాగంలో కూడా పాల్గొనడానికి వచ్చినాయి ఆ రోజు రణా, ఈ కంబైన్డ్ బాపట్ల గిత్త బిఎస్ఎస్ రెడ్డి గారిది, ఇవి 2 వేస్తే మొదటిసారి వాటికి కేసానపల్లి గిత్తలకి ఓటమి రుచి చూపించాయి. దాదాపు 200 అడుగులు ఎక్కువ తోలి కాలుబుగ్గలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. వెంటనే బిఎస్ఎస్ రెడ్డి గారు ఏమాత్రం ఆలోచించకుండా ఈ గిత్తకు మంచి భవిష్యత్తు ఉంది, మంచిగా తోలుతుంది మనకి అని చెప్పేసి దాని మీద ఉన్న నమ్మకంతో 5,30,000కు కొనుగోలు చేసినారు నడిపి లక్ష్మయ్య గారి దగ్గర నుంచి చెల్లిమెల్ల వారు. అక్కడ ఇది రణా స్టార్ట్ అయింది. ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ రణా వచ్చేసి ఇంకా బిఎస్ఎస్ రెడ్డి గారు కొనుగోలు చేసినారు. బిఎస్ఎస్ రెడ్డి గారు కొనుగోలు చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా జైత్రయాత్ర మొదలైంది. రణాకు సరైన జోడి కుదిరింది, అదే బాపట్ల గిత్త. ఆ సంవత్సరం 6 పళ్ళ విభాగంలో ఏకధాటిగా 51 పందాలు ఆడింది బాపట్ల గిత్తతో. ఆ 51 పందాల్లో 50 పందాల్లో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. ఒక పందెం 2వ బహుమతి కైవసం చేసుకుంది. ఇలా నిర్విరామంగా 15 రోజుల పాటు దూరంగా ఉన్న 6 పళ్ళ పందాలకు పాల్గొని అన్ని మొదటి బహుమతి కైవసం చేసుకుంది. డైలీ ఆడినా కూడా అది ఎంత ఆరోగ్యం బాగాలేకోకున్నా కూడా అంత మొండి పట్టుదల గలది రణా. చాలా చక్కగా లాగేది. అన్ని మొదటి బహుమతి కైవసం చేసుకుంది. ఇట్లా దీని తర్వాత పల్లేసి న్యూ కేటగిరీ విభాగానికి సిద్ధమైంది. ఇంకప్పుడు బాపట్ల గిత్త ఆరోగ్యం బాగాలేక బిఎస్ఎస్ రెడ్డి గారి దగ్గర ఉన్న వల్లూరు గిత్త అంటే దాని పేరు గుణ. ఆ గిత్తనే మళ్ళీ గుణ అని డివిఆర్ వారు నామకరణం చేసినారు. ఆ గుణ వచ్చేసి రణాకి జతగా బిఎస్ఎస్ రెడ్డి గారు న్యూ కేటగిరీ విభాగంలో బేటాలు వేసుకొని రణాకి జతగా న్యూ కేటగిరీ విభాగంలో దించినారు. రణా కంటే గుణ కొంచెం వయసులో పెద్దది. ఇంకా న్యూ కేటగిరీ విభాగంలో రణా గుణ గిత్తల పరంపర మొదలైంది. దాదాపు బిఎస్ఎస్ రెడ్డి గారు దగ్గర 6 పందాలు న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని అందులో 5 పందాలు మొదటి బహుమతి కైవసం చేసుకుంది. 6వ పందెం కానూరు దగ్గర పటమటిలంకలో జరిగింది. అక్కడ 2వ బహుమతి కైవసం చేసుకుంది. అక్కడ డివిఆర్ మెమోరియల్ దేవభక్తిని చక్రవర్తి గారు ఆ గిత్తలను చూసి వాటి మీద ఇష్టంతో ఇవి చాలా మంచి పేరు తీసుకొని వస్తాయనే నమ్మకంతో కొద్ది రోజులకే రణా గుణ జతను అక్షరాల 25 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినారు. ఆ సమయంలో ఆ గిత్తల విలువ రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ మొత్తము. అప్పటి వరకు 25 లక్షలు పెట్టి గిత్తలంటే ఎవరు కూడా కొనలేకున్నారు. కానీ ఆయన రణా గుణాన్ని చూసి ఆ గిత్తలను నచ్చి ఇవి మన కాడ ఉంటే మంచి పేరు తీసుకొని వస్తాయి, మంచి పేరు ప్రఖ్యాతలు అవి కూడా మంచి పేరు తీసుకొని వస్తాయి, వాటికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి అక్కడి నుంచి అది రణా గుణ జతని కొనుగోలు చేసినారు. తర్వాత ఇంకా రణా గుణ జతగా డివిఆర్ మెమోరియల్ వారికి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చిపెట్టినాయి. అనుకున్న విధంగానే వారి పేరుని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్ళినాయి. వారి దగ్గర న్యూ కేటగిరీ, సబ్ జూనియర్, జూనియర్ విభాగాల్లో ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. తర్వాత జూనియర్ విభాగంలో గుణ ఆరోగ్యం సరిగ్గా లేనందున ధీరాకు జతగా 2021 చిల్లీస్ ఫ్రెండ్స్ వారు నిర్వహించిన జూనియర్ విభాగంలో మొదటిసారి రణా అండ్ ధీరా జతగా ఆరంగరేటం చేశాయి. రణా ధీరా వచ్చేసి మొత్తం ఇప్పుడున్న బెస్ట్ పెయిర్స్ ఇన్ స్టేట్స్లో ఏమన్నా ఉన్నాయంటే అది రణా ధీరా అనే జత ఫస్ట్ మనకు గుర్తొస్తుంది. అటువంటి మంచి జత రణా ధీరా. అట్లా సెట్ అయినాయి 2 ఎద్దులు కూడా. వాటి స్పీడు, వాటి బరువు మోసే కెపాసిటీ 2 ఎక్కువ గలవి. 2021 చిల్లీస్ ఫ్రెండ్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్స్ విభాగంలో మొదటిసారి జత కట్టినాయి అవి.
తర్వాత మరలా 2021 సంవత్సరంలో సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకుంది. అదే గుంటూరు కోర్టులో 2021 సంవత్సరంలో చిల్లీస్ ఫ్రెండ్స్ వారు నిర్వహించిన సీనియర్స్ విభాగంలో అక్కడే మళ్ళీ మొదటి బహుమతి కైవసం చేసుకుంది గుంటూరులో. 2020లో చిల్లీస్ ఫ్రెండ్స్ వారు నిర్వహించిన జూనియర్ విభాగంలో మొదటి బహుమతి, 2021లో సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకుంది. ఇంకా అక్కడ నుండి రనా ధీర యొక్క జైత్రయాత్ర మొదలైంది. ఇది రనా లైఫ్లో థర్డ్ ఫేజ్ అని చెప్పొచ్చు ఒక రకంగా. తర్వాత 2020 గుడివాడ జూనియర్ విభాగంలో రనా గుణ కలిసి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు ఈ జతను ప్రారంభించడానికి సంక్రాంతి వేడుకల్లో భాగంగా. ఆ రోజు వచ్చినప్పుడు ఈ జతని ప్రారంభించారు. ఫస్ట్ జతగా పోటీలో పాల్గొన్నాయి. ఆ రోజు గుడివాడ జూనియర్ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి రనా. మరలా అదే 2021 కోర్టులో అదే గుడివాడ కోర్టులో ధీరాకు జతగా సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకుంది. 2021 కానూరులో యార్లగడ్డ వెంకట్రావు గారు నిర్వహించిన సీనియర్స్ విభాగంలో తొలిసారి పాల్గొనింది. సీనియర్స్ విభాగంలో కానూరులో తొలిసారి పాల్గొన్నది. తర్వాత అక్కడి నుంచి వరుసగా 8 పందాల పాటు 7 పందాలు గుడివాడ, నర్సరావుపేట, మహానంది, మేళ్ళచెరువు ట్రాక్టరు, కుంచనపల్లి, గుంటూరు, కొప్పురావూరు, పెద్దచెప్పలి, జమలమడుగు ఇలా మొత్తం సీనియర్లో 10 పందాలు ఆడింది. అందులో 9 మొదటి బహుమతులు, ఒకచోట 3వ బహుమతి కైవసం చేసుకుంది. ఇది డివిఆర్ మెమోరియల్. బీస్ట్ అంటే చాలా భయంకరంగా ఉండేది. అంటే చక్కటి 2 పొడవాటి కొమ్ములతో చాలా భయంకరంగా కనిపిస్తుంది. కానీ చాలా మంచి గిత్త. ఎక్కడి చరిత్ర పుట్టిన ఊరు ఎక్కడి నుంచి అయినా సరే, వాళ్ళ పుట్టిన ఎక్కడి నుంచి ఎన్ని ఓనర్ల చేతుల్లో మారినా కూడా ఈ గిత్త అనేది ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. ఎవరి దగ్గర ఉన్నా కూడా మంచి పేరు సంపాదించి పెట్టింది వాళ్ళకి. ఈ రనా యొక్క గిత్త యొక్క పూర్తి చరిత్ర ఎక్కడో సూదపల్లి అనే మారుమూల గ్రామం నుంచి ఇప్పుడు విజయవాడ నడిబొడ్డున కానూరు గ్రామంలో ఉంది. 25,000తో మొదలైన దీని ప్రస్థానం 25 లక్షలతో డివిఆర్ మెమోరియల్ వారు కొనుగోలు చేసినారు అప్పుడు జతని. ఇది రనా యొక్క చరిత్ర. ఎవరికైనా సరే ఎన్ని ఓనర్లు అయినా మారినా కూడా వాళ్ళందరికీ సగర్వంగా నిలబెట్టిన గిత్త. వారి పేరుని కానీ రాష్ట్ర నలుమూలల నలువైపులా కూడా వారి యొక్క పేరుని ఇది వ్యాపించింది. ఇది ఎవరి దగ్గర ఉన్నా కూడా చాలా మంచిగా ప్రదర్శించింది. ఏ రోజు తప్పు అనేది చేయకోకుండా ఉన్నది. చాలా మొండి గిత్త కూడా. మరలా దేవుడి దయ వల్ల, ఆ మహానందీశ్వరుడి దయ వల్ల మరలా ఆరోగ్యం కుదుటపడి ఒంగోలు గిత్తల అభిమానుల్ని కోర్టులో ఈ యొక్క రనా యొక్క గంభీరమైన ప్రదర్శనతో మళ్ళీ అలరింపజేయాలని చెప్పి డివిఆర్ మెమోరియల్ వారికి మరిన్ని కీర్తి ప్రతిష్టలు తేవాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.